కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 49,77,075 ముఖ్యంగా ₹1,000 వ్యయంతో నిర్మించిన ఈ భవనం రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడనుంది. పిఎస్ఎస్ చైర్మన్ కూడపరెడ్డి వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ నెట్టెం రఘురాం, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోందని, రైతులకు ఎరువులు సేవలు ఎటువంటి అంతరాయం కూడా లేకుండా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కిషోరు కోటయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గ్రామీణాభివృద్ధిలో ముఖ్యంగా రైతులకి సహాయ సహకారాలు అందించడంలో ఈ వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అనేవి చాలా కీలకమైనవి. ఈ ప్రప్రథమంగా మన దేశంలో, మన రాష్ట్రంలోనే ఈ సహకార పరపతి సంఘాలు అనేవి కనుక్కోబడి ముందుగా రైతులు పాడి పంటల కోసం, ఆ తర్వాత పాల సహకార సంఘాలు ఏర్పడి, అలా ఇక వరుసగా ఎంప్లాయీస్ కాడి నుంచి మొత్తం A to Z కూడా ఇటువంటి సహకార సంఘాలు రావటం జరిగింది. ఇది ప్రయోగాత్మకంగా విజయవంతమైంది. చివరికి డ్వాక్రా రూపంలో కూడా మహిళలకి ఇలా సహకార సంఘాలు రావడం జరిగింది. సరే, మన ఉయ్యూరులో అంటే భూమి వ్యవసాయం చేసిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చినాక దాన్ని కూల్చివేయడం జరిగింది. మళ్ళీ పునర్నిర్మాణానికి ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎందుకు నిధులు లేకో మరి కారణాలు ఏమో సాధ్యపడలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అండతో, అదేవిధంగా పార్టీ అండ కంటే ముందు బ్యాంక్ కూడా వాళ్ళ వంతు సహకారం అందించడంలో ఈ భవన నిర్మాణం చేయడం జరిగింది. ఈ భవన నిర్మాణానికి 3,000 అడుగులు డాబా ఏరియా, 300 అడుగులు చిల్లర ప్రారీ వాటితో కలిపి నిర్మాణం చేసాం. 49 లక్షల రూపాయలు వాళ్ళు గ్రాంట్ బ్యాంక్ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గండిగుంట పంచాయతీ ఈ ఏరియా కాబట్టి డ్రైనేజీ వర్క్కి ఉయ్యూరు మున్సిపాలిటీ వారు సహకరించకపోతే గండిగుంట సాంబశివరావు గారు, మిగిలిన పెద్దలు అక్కడ రాంబాబు, ధనమూడి రాంబాబు, గుండె రాంబాబు, మిగిలిన పెద్దలందరూ, శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలందరి సమక్షంలో ఈ రోజున ఈ యొక్క గోడౌన్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ ఇది ప్రారంభించడం జరుగుతుంది. ఇది సుమారు 49,75,000 రూపాయలతోటి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇందులో దాదాపు DCCB